హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాపై ఏకంగా 245% టారిఫ్ విధించింది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై 145% సుంకం విధించిన సంగతి తెలిసిందే. చైనా కూడా అమెరికా వస్తువులపై 125% సుంకం పెంచింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ముదిరిన ట్రేడ్ వార్ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందోనన్న ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా చైనాపై ఏకంగా 245% టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే అమెరికా చైనాపై టారిఫ్లు పెంచుకుంటూ వస్తుంటే చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ అమెరికాపై సుంకాలు పెంచుతుంది. ఇప్పుడు అమెరికా 245% విధించడంతో మళ్ళీ చైనా అమెరికాపై ఎంతవరకు సుంకాలు విధిస్తుందోనన్న ఆందోళనలు మొదలవుతున్నాయి. ఈ టారిఫ్ల ప్రభావం వల్ల అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల రేట్లు భారీగా పెరగనున్నాయి. అమెరికా చైనా సుంకాల విషయంలో ఒప్పందానికి రానున్నాయనే ప్రచారం వచ్చిన నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. నిజమే. మరోవైపు అమెరికా సుంకాల వల్ల తమ ఆర్థిక వృద్ధి మెరుగ్గానే ఉందని చైనా చెప్తుంది. ఎంతవరకు కరెక్ట్? మొదటి త్రైమాసికంలో తమ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసినటువంటి 5.4% వృద్ధిని నమోదు చేసినట్లు చైనా ప్రభుత్వం చెప్తుంది. అమెరికా కొత్త సుంకాలు విధించక ముందే ఎగుమతిదారులు వస్తు సరఫరాలను పెంచడం వల్ల ఇది సాధ్యమైందని చైనా తెలియజేస్తుంది. ఇరు దేశాలు ఇలా భారీగా ఒకదానికొకటి సుంకాలు విధించుకుంటున్న నేపథ్యంలో చైనా తమ దేశంలో లభించే అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాలను అమెరికాకు ఎగుమతి చేయడం నిలిపివేసింది. దీనికి సంబంధించి వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ కూడా స్పందించారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రావాల్సింది చైనానే అని తెలిపారు. తమకు దీనిపై ఎలాంటి అవసరం లేదన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video. Jai Hind.